హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. లాస్ట్ 1 ఇయర్లో పిఎస్యూ స్టాక్స్ ఇన్వెస్టర్స్కి ఎంత రిటర్న్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని స్టాక్స్ అయితే 100%, 150%, 200% రిటర్న్ ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. అయితే ముందుగా మనం ఈ పిఎస్యూ కంపెనీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. పిఎస్యూ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఈ కంపెనీస్లో మేజర్ స్టేక్ గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది. ఈ పర్టికులర్ వీడియోలో టాప్ 5 పిఎస్యూ బ్యాంక్స్ గురించి మాత్రమే కాకుండా ఈ కంపెనీ వాల్యుయేషన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఎన్ఎస్సి రిపోర్ట్ ప్రకారం లాస్ట్ 1 ఇయర్లో బ్యాంక్ నిఫ్టీ 11.42% పెరిగితే ప్రైవేట్ బ్యాంక్ నిఫ్టీ 9.34% పెరిగింది. అదే పిఎస్యూ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చూసుకుంటే 84.32% పెరిగింది. ఇంతకు ముందే ఇంట్రోలో డిస్కస్ చేస్తున్నాం కదా, పిఎస్సీ లాస్ట్ 1 ఇయర్లో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్టర్కి రిటర్న్ ఇచ్చిందో అని. అదే ఎఫెక్ట్ అనేది ఈ పిఎస్యూ బ్యాంక్స్ మీద కూడా పడింది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే కంపెనీలు ఇంకా రీజనబుల్ వాల్యుయేషన్లో ఉన్నాయి. మరీ అంత చీప్ కాకుండా మిగిలిన కంపెనీస్తో పోలిస్తే లో వాల్యుయేషన్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ వీడియోలో కేవలం ఈ కంపెనీ ఫైనాన్షియల్ నెంబర్స్ అలాగే ఈ కంపెనీ వాల్యుయేషన్స్ మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం. ఫర్దర్గా ఈ టాప్ 5 కంపెనీస్లో బిజినెస్ మోడల్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి మరొక వీడియో క్రియేట్ చేయడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ముందుగా మన పిఎస్యూ బ్యాంక్స్ పిఈ రేషియో అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో తెలుసుకుంటేనే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే కంపెనీలు ఏ వాల్యుయేషన్లో ఉన్నాయని మీకు కూడా అంచనా వస్తుంది. పిఎస్యూ బ్యాంక్స్ ఇండస్ట్రీ 9.79 ఉంటే ప్రైస్ టు బుక్ వాల్యూ 1.98గా ఉంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే కంపెనీస్ అన్నీ కూడా Q3 రిజల్ట్ ప్రకారంగా ఉంటాయి. నెంబర్ 1 బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ కంపెనీని 1908లో ఇన్కార్పొరేట్ చేశారు. 63.97% స్టేక్ను గవర్నమెంటే హోల్డ్ చేస్తుంది. ఈ కంపెనీ Q3 ఫైనాన్షియల్ నెంబర్స్ గానీ మనం చూస్తే గ్రాస్ డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్లో 8.3%, గ్రాస్ అడ్వాన్స్ ఇయర్ ఆన్ ఇయర్లో 13.6%, నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో 38.2%, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్లో 3.10%గా ఉంది. అలాగే గ్రాస్ ఎన్పిఏ 3.08%, నెట్ ఎన్పిఏ 0.70%, కాసా రేషియో ఇయర్ ఆన్ ఇయర్లో 14.96%గా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఓవరాల్ బ్యాంకింగ్ నెట్వర్క్ చూస్తే 8,200 బ్రాంచెస్తో పాటుగా 11,475 ఏటీఎంస్తో ఉంది. ఈ కంపెనీ వాల్యుయేషన్స్ కానీ మనం చూస్తే పిఈ రేషియో 7.55, ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో 1.35, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.01%, రిటర్న్ ఆన్ అసెట్ 1.05%గా ఉంది. ఈ కంపెనీ లాస్ట్ 5 ఇయర్స్ సేల్స్ గ్రోత్ 15%, లాస్ట్ 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ 6%గా ఉంది. ఈ కంపెనీ 52 వీక్ ఐఎస్ 281 రూపీస్, 52 వీక్లో 153 రూపీస్. నెక్స్ట్ కంపెనీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కంపెనీని 1990లో ఇన్కార్పొరేట్ చేశారు. 76.99% స్టేక్ను గవర్నమెంటే హోల్డ్ చేస్తుంది. ఈ కంపెనీ Q3 నెంబర్స్ కానీ మనం చూస్తే గ్రాస్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్లో 10%, గ్రాస్ అడ్వాన్స్లో ఇయర్ ఆన్ ఇయర్లో 11.44%గా ఉంది. నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో 82.94%, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.1%గా ఉంది. గ్రాస్ ఎన్పిఏ 4.83%, నెట్ ఎన్పిఏ 1.08%, కాసా రేషియో 34.40%గా ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవరాల్ బ్యాంకింగ్ నెట్వర్క్ చూస్తే 8,479 బ్రాంచెస్తో పాటుగా 9,889 ఏటీఎంస్తో ఉంది. ఈ కంపెనీ వాల్యుయేషన్స్ కానీ మనం చూస్తే పిఈ రేషియో 8.08, ప్రైస్ టు బుక్ రేషియో 1.26, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.04%, రిటర్న్ ఆన్ అసెట్ 0.64%. ఈ కంపెనీ లాస్ట్ 5 ఇయర్స్ సేల్స్ గ్రోత్ 20%, లాస్ట్ 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ 29%, లాస్ట్ 5 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ 29%, లాస్ట్ 3 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ 68%. ఈ కంపెనీ 52 వీక్ హైయెస్ట్ 155 రూపీస్, 52 వీక్లో 60 రూపీస్. నెక్స్ట్ కంపెనీ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ కంపెనీని 1894లో ఇన్కార్పొరేట్ చేశారు. 73.15% స్టేక్ను గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది. కంపెనీ గ్రాస్ డిపాజిట్స్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్లో 9.35%, గ్రాస్ అడ్వాన్స్ ఇయర్ ఆన్ ఇయర్లో 11.90%గా ఉంది. నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో 253.41%, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.11%, గ్రాస్ ఎన్పిఏ 6.24%, నెట్ ఎన్పిఏ 0.96%గా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 10,118 బ్రాంచెస్తో 7,455 ఏటీఎంస్తో బిజినెస్ను ఆపరేట్ చేస్తుంది. ఈ కంపెనీ వాల్యుయేషన్స్ కానీ మనం చూస్తే ఈ రేషియో 18.8, ప్రైస్ టు బుక్ వాల్యూ 1.39గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.34%, రిటర్న్ ఆన్ అసెట్ 0.24%. ఈ కంపెనీ లాస్ట్ 5 ఇయర్స్ సేల్స్ గ్రోత్ 11%, అదే లాస్ట్ 3 ఇయర్స్ సేల్స్ గ్రోత్ 17%తో గ్రో అయింది. అదే లాస్ట్ 5 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ 18%, లాస్ట్ 3 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ 98%తో గ్రో అయింది. ఈ కంపెనీ 52 వీక్ హైయెస్ట్ 133 రూపీస్, 52 వీక్లో 44 రూపీస్గా ఉంది. నెక్స్ట్ కంపెనీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.
ఈ కంపెనీని 1935లో ఇన్కార్పొరేట్ చేశారు. 86.46% స్టేక్ను గవర్నమెంటే హోల్డ్ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గ్రాస్ డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్లో 17.89%, గ్రాస్ అడ్వాన్స్ ఇయర్ ఆన్ ఇయర్లో 20.20%, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.95%, గ్రాస్ ఎన్పిఏ 2.04%, నెట్ ఎన్పిఏ 0.22%గా ఉంది. ఈ కంపెనీ వాల్యుయేషన్స్ కానీ మనం చూస్తే ఈ రేషియో 11.9, ప్రైస్ టు బుక్ వాల్యూ 2.64గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.4%, రిటర్న్ ఆన్ అసెట్ 1.04%గా ఉంది. ఈ కంపెనీ లాస్ట్ 5 years సేల్స్ గ్రోత్ 7%, అలాగే లాస్ట్ 3 years సేల్స్ గ్రోత్ 11%గా ఉంది. లాస్ట్ 5 years ప్రాఫిట్ గ్రోత్ 34%, లాస్ట్ 3 years ప్రాఫిట్ గ్రోత్ 88%తో గ్రో అవుతుంది. కంపెనీ 52 week హైయెస్ట్ 70 రూపీస్, 52 weekలో 22 రూపీస్గా ఉంది. నెక్స్ట్ కంపెనీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కంపెనీని 1911లో ఇన్కార్పొరేట్ చేశారు. 93.08% స్టేక్ను గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది. ఈ కంపెనీ గ్రాస్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్లో 9.53%, గ్రాస్ అడ్వాన్స్ ఇయర్ ఆన్ ఇయర్లో 14.71%, ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో 56.77%, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.25%గా ఉంది. గ్రాస్ ఎన్పిఏ 4.50%, నెట్ ఎన్పిఏ 1.27గా ఉంది. ఈ బ్యాంకు ఓవరాల్ బ్యాంకింగ్ నెట్వర్క్ 4494 బ్రాంచెస్తో 4083 ATMsతో ఉంది. కంపెనీ వాల్యుయేషన్స్ కానీ మనం చూస్తే ఈ రేషియో 23.7, ప్రైస్ టు బుక్ వాల్యూ 1.98గా ఉంది. ఈ కంపెనీ లాస్ట్ 5 years సేల్స్ గ్రోత్ 1%, లాస్ట్ 3 years సేల్స్ గ్రోత్ 3%, అలాగే లాస్ట్ 5 years ప్రాఫిట్ గ్రోత్ 18%, లాస్ట్ 3 years ప్రాఫిట్ గ్రోత్ 50%తో గ్రో అవుతుంది. ఈ కంపెనీ 52 week హైయెస్ట్ 76 రూపీస్ అయితే 52 weekలో 22 రూపీస్గా ఉంది. ఈ వీడియోలో కేవలం కంపెనీ ఫైనాన్షియల్ నెంబర్స్ అలాగే కంపెనీ వాల్యుయేషన్ గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఒకవేళ ఈ టాప్ 5 కంపెనీస్లో ఏ కంపెనీ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కంపెనీ పేరు కింద కామెంట్ చేయండి. దాంతో ఈ కంపెనీ బిజినెస్ మోడల్, ఫైనాన్షియల్స్, నెంబర్స్, మేనేజ్మెంట్తో పాటుగా అన్ని విషయాలను డిస్కస్ చేసుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.